ఒక చిన్న క్వశ్చన్. చెప్పండి ఉషా. కొంతమంది ఏమో మిల్క్ తాగొచ్చు అంటారు, కొంతమంది ఏమో తాగొద్దు అంటారు. అసలు ఏం అర్థం కావట్లేదు. మీరు క్లారిఫై చేయండి. మంచి క్వశ్చన్. యాక్చువల్లీ చాలా మంది పిల్లలకి మిల్క్ ఇవ్వకపోతే కాల్షియం ఎలాగా, వాళ్ళకి ప్రోటీన్ ఎలాగా, వాళ్ళకి వచ్చే విటమిన్స్ డి ఎలాగా అని అడుగుతూ ఉంటారు. యూజువల్లీ పూర్వకాలంలో ఆవులకి గడ్డి అనేది బాగా విరివిగా దొరికేది. సో ఆవులకి ఎలాంటి హార్మోనల్ ఇంజెక్షన్స్ వేయకుండా ఆవుల్ని ప్రేమగా పేరు పెట్టి పిలిచేవారు. సో ఆవుకు కూడా ఒక పేరు ఉండేది, లైక్ గౌరీ అని, పార్వతి అని. దూడకి కొద్దిగా పాలు మిగిల్చి సో ఆవు కంప్లీట్గా తాగిన తర్వాత కొద్దిగా మాత్రమే మనం తీసుకునేవాళ్ళం. అలా చిలికినటువంటి పెరుగు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, వెన్న కానివ్వండి, నెయ్యి కానివ్వండి, అలా దొరుకుతుంటే ఖచ్చితంగా పాలు అనేది మంచిది. అది కూడా 6 సంవత్సరాల వరకు పిల్లలకి చాలా మంచిది. ఆ తర్వాత ఏంటంటే మనకు ఆ పాలు అరగడానికి కావాల్సినటువంటి ఎంజైమ్స్ బాడీలో సెక్రెట్ అవ్వవు. సో మనకు ఒక కాంపౌండ్ మనకి డైజెషన్ అవ్వాలంటే దానికి సంబంధించిన ఎంజైమ్స్ మన బాడీలో రిలీజ్ అవ్వాలి. అసలు పాలు డైజెస్ట్ అవ్వడానికి మనకి ఎలాంటి ఇది మన బాడీలో సెక్రెట్ అవ్వదు. ఫస్ట్ పాయింట్. కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే పాలు తాగినప్పుడు వాళ్ళకి గ్యాస్ రావడం, బ్లోటింగ్ రావడం, సో కొంచెం కడుపు అనేది చాలా ఇబ్బందిగా మారిపోతూ ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి ఈ సైనసైటిస్ ఉన్న వాళ్ళకి, ఆస్తమా ఉన్న వాళ్ళకి, ఈ మ్యూకస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పాలు అనేది పడవన్నమాట. పడడం వల్ల అంటే ఏంటంటే తాగుతూ ఉన్నప్పుడు ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతూనే ఉంటుంది కానీ తగ్గదనమాట. సో వాళ్ళు లైఫ్ లాంగ్ మళ్ళీ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ యాక్ని కానీ, పింపుల్స్ కానీ ఇవి ఉన్న వాళ్ళకి ఈ పాలు తాగడం వల్ల ఆ యొక్క ప్రాబ్లం అనేది ఇంకా పెద్దదవుతూ ఉంటుంది కానీ తగ్గదనమాట. ఇదంతా ఓకే, ఇది ఒక పక్కన పెడితే ఇంకా ఎప్పుడైనా ఒక రేర్గా వాడడం అనేది ఒక లిమిట్ వరకు బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పండగకి పాయసం చేసుకోవాలి, అది ఓకే. కానీ పాలు అనేది యూజువల్లీ చెప్పాలంటే పాలు కన్నా మనం మజ్జిగ మీద, పెరుగు మీద, నెయ్యి మీద ఎక్కువ డిపెండ్ అవుతాం. ఆ పాలు కూడా ఎలా రావాలంటే నేను చెప్పినట్లుగా ఆక్సిటోసిన్ హార్మోన్స్ లేకుండా, యాంటీబయాటిక్స్ లేకుండా ఆ ఆవులు వీధిలో విరివిగా మిగిలిపోయిన అన్నము, గడ్డి విత్ ప్లాస్టిక్ కవర్ తింటూ ఉంటాయి. అలా తింటున్నటువంటి పాలు మనం కన్జ్యూమ్ చేసినప్పుడు ఆ ప్లాస్టిక్ కూడా మన పాల ద్వారా మన కడుపులోకి రావడం జరుగుతుంది. బయోఅగ్మెంటేషన్ అంటారు దీన్ని. కాబట్టి దాన్ని ప్రాపర్గా పెంచి, అంటే లైక్ అది మంచి గడ్డి తిని ఇలాంటి హార్మోనల్ ఇంజెక్షన్స్కి గురి కాకుండా నేచురల్గా వచ్చినటువంటి పాలు, తర్వాత కొన్నిసార్లు చిలుపుతారు వాళ్ళు కంప్లీట్గా. అంటే ఒక పెరుగు నుంచి మజ్జిగ తీయడానికి వెన్న బాగా ఇన్ని టైమ్స్ అని చిలుపుతూ ఉంటారు. ఆ విధంగా తీసినటువంటి వెన్న, ఆ విధంగా తీసిన నెయ్యి, అలాంటి మజ్జిగ మీకు దొరుకుతుందా లక్షణంగా మీరు తీసుకోండి. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఈ విధంగా హార్మోనల్ ఇంజెక్షన్స్ ద్వారా వచ్చిన పాలు, వీధిలో రైస్, మిగిలిపోయిన చెత్త, చెదారం, ప్లాస్టిక్ అన్నీ తిని దాని ద్వారా వచ్చిన పాలు మాత్రం నేను ఖచ్చితంగా సజెస్ట్ చేయండి ఎవరికైనా. పాలు మెయిన్గా ఎందుకు తీసుకుంటారంటే కాల్షియం కావాలి, ప్రోటీన్ కావాలి, విటమిన్ డి కావాలి, B12 కావాలి. ఇవన్నీ ఉండడం వల్ల పాలని కంప్లీట్ ఫుడ్ అని అంటారు. కానీ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి అని అనుకున్నప్పుడు పాలని, దానికి రీప్లేస్మెంట్స్ చాలా ఉంటుంది వెజిటేరియన్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాగి ఖచ్చితంగా ప్రతిరోజు పిల్లలకి రాగి జావ కానీ, గంజి లాగా కానీ, లేదంటే ఏదో ఒకటి సంగటి లాగా చేసి ఇవ్వడం, ప్రతిరోజు వాళ్ళకి ఇంక్లూడ్ చేయడం వల్ల కాల్షియం వచ్చేస్తుంది. సో మనం అనుకున్న విటమిన్స్ అన్ని కూడా రాగిలో కంప్లీట్ మీల్ అనమాట. అదేవిధంగా మనము సోయా మిల్క్ కానీ, ఓట్ మిల్క్ కానీ, ఆల్మండ్స్ కానీ, సెసేమ్ సీడ్స్ కానివ్వండి, కోకోనట్ మిల్క్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి చాలా ఎక్కువ కాల్షియం అండ్ విటమిన్ B12 కానివ్వండి, ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ గా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు.